శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు జనాల సొమ్ము దోచుకోవడానికి కొన్ని గ్యాంగ్స్ కొన్ని ఐడియాస్ బయటకు వచ్చాయండి. అవి ఏమిటంటే, మీ పాత ఫోన్లు కొనడానికి ఊర్లోకి కొన్ని గ్యాంగ్స్ వస్తాయి. పాత ఫోన్ ఇస్తే మీకు గిన్నెలు ఇస్తాము, స్టీల్ గిన్నెలు ఇస్తాము అని మిమ్మల్ని మభ్యపెట్టి మీ దగ్గర ఉన్న పాత ఫోన్ తీసుకుని దాని వాల్యూ తగ్గట్టు ఆ పాత ఫోన్లు ఎలాగో అమ్ముడుపోవు కదా అని మీరు వాళ్ళకి ఇచ్చి దానికి తగ్గట్టు ఏదైనా స్టీల్ గిన్నెలు లేకపోతే ఏదైనా వస్తువు తీసుకుంటారు. ఆ ఫోన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఆ గ్యాంగ్ మెంబర్ బీహార్ కి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఆ పాత ఫోన్ కున్న IMEI నెంబర్ తోని ఫోన్ బ్యాంకింగ్ స్కామ్స్ చేస్తున్నారు. ఎన్నో సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అలా సైబర్ క్రైమ్ చేసిన ఫోన్ నెంబర్స్ ని వెరిఫై చేస్తే ఆ ఫోన్ కి ఉన్న IMEI నెంబర్ తోని లింక్ అడ్రస్ చెక్ చేస్తే అడ్రస్ వేరే రాష్ట్రాలకి మరియు వేరే లోకల్ అడ్రస్ ని చూపిస్తున్నాయంట. అలా పోలీస్ వాళ్ళు వెరిఫై చేసి ఆ ఇంటి అడ్రస్ వెళ్తే ఫోన్ నెంబర్ వాడిన వ్యక్తిని పట్టుకున్నాక ఎంక్వైరీ చేస్తే అడ్రస్ ఉన్న వ్యక్తి వాళ్ళు సారీ సార్, ఈ ఫోన్ నాది కాదు, నేను వాడడం లేదు, ఎప్పుడో అమ్మేశాను అని చెప్పడం వల్ల పోలీస్ వాళ్ళు పెద్ద షాక్ కి గురయ్యారు. ఎన్నో కేసులు నమోదయ్యాక పోలీస్ వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ ని చేపట్టారు. ఆ ఆపరేషన్ లో ఎంతో మంది బీహార్ వ్యక్తులు పాత ఊర్లలోకి వెళ్లి కొనుక్కుంటున్న వ్యక్తులను పట్టుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళకి తెలిసింది ఏమిటంటే, ఫోన్లను బీహార్ కి తీసుకువెళ్లి అక్కడ సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారని తెలిసింది. అలా వాళ్ళని పట్టుకొని ఫోన్స్ కౌంట్ చేస్తే మినిమం 2000 కంటే ఎక్కువ ఫోన్లు దొరికాయి వాళ్ళకి. సో ఇక మీదట మీరు మీ పాత ఫోన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి. మాక్సిమం ఫోన్లు డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.